ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించడం వల్ల 550 కోట్ల ఖర్చు అయ్యాయి 2021 నుంచి ఇప్పటి వరకు. చాలా మంది ఏడుస్తుంటారు, 550 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఏ విధంగా ఖర్చు పెట్టేస్తున్నాడు. టూరిస్ట్ ప్రధాని అని కూడా చాలా మంది వ్యతిరేకించారు కదా, ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారు. కానీ మరి 550 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే సరే, కానీ విదేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి పెట్టుబడులు 30 లక్షల కోట్ల రూపాయలు పైగానే వచ్చాయి. 381 బిలియన్ డాలర్లు. ఈయన వెళ్ళినందుకు కనీసం ఒక 100 మిలియన్ డాలర్లు కూడా అవ్వలేదు. కానీ ఈయన వెళ్ళినందుకు మనకు వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 30 లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వచ్చాయి అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కంపెనీలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలే కాదు, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి దీని నుంచి. అక్కడి నుంచి అంటే అదొక చైన్. ఇంతకుముందు ఎందుకు రాలేకపోయాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా మంది టూరిస్ట్ ప్రధాని అన్నారు. మరి ఇన్ని పెట్టుబడులు ఎవరైనా తీసుకురాగలిగారా? ఆయన మొత్తం ఇప్పటి వరకు ఎన్ని దేశాలు పర్యటించారు అంటే 2025లో చూసుకుంటే మొత్తం 23 దేశాలు పర్యటించారు. అమెరికా, సౌదీ అరేబియా, బ్రెజిల్, చైనా, బ్రిటను, అలాగే మారిషస్, థాయిలాండ్, శ్రీలంక, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా, మాల్దీవులు, జపాన్, భూటాన్, దక్షిణాఫ్రికా, జోర్డాన్, ఒమన్, ఇథోపియా, ఇలా ఇన్ని దేశాలు, ఇంకా అనేక దేశాలు తిరిగారు ఆయన. ఇన్ని దేశాలు అంటే పెద్ద పెద్ద దేశాలు తిరుగుతున్నారు, చిన్న చిన్న దేశాలు తిరుగుతున్నారు. మారిషస్ లాంటి వాళ్ళకి అంటే అలాంటి దేశాలకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు నెరపడమే కాకుండా వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు చైనా కూడా భారతదేశం వెంట పడుతుంది. ద సేమ్ టైం తైవాన్ కూడా భారతదేశం యొక్క సపోర్టు తీసుకుంటుంది, భారతదేశానికి సపోర్టు చేస్తుంది. మాల్దీవులు లాంటి చైనా భక్తి కలిగినటువంటి దేశం కూడా ఈరోజు నరేంద్ర మోదీ యొక్క వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని చూసి భయపడుతుంది. టర్కీ లాంటి దేశానికి చువ్వలు పెట్టాడు కిందనే. ఒకవైపు సహాయం చేశాడు, తన యొక్క బుద్ధి చూపించింది, రెక్కలు విరిసేశారు. ఇలాంటివి ఈరోజు అమెరికా లాంటి దేశం కూడా మా మాట వినట్లేదు భారత్ అనే స్థాయికి వచ్చేసిందంటే ఎందుకు వినాలి? భారత్ లాంటి దేశము అవతల వారి మాట వింటుంది, ద సేమ్ టైం ఇప్పుడు మన మాట కూడా అందరూ వినాలి. అలాంటి సంబంధాలు ఎవరు తీసుకొచ్చారు? ఈరోజు భారతదేశం వైపు ప్రపంచం చూస్తుంది. చైనా తర్వాత భారతదేశాన్ని ఎందుకు చూస్తున్నారు? ఒకప్పుడు ఇదే జనాభా అందరికీ బలహీనత, ఇదే జనాభా చులకన, కానీ ఈరోజు ఇదే జనాభా అందరికీ బలమైంది.